నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి ఎల్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లాలో తాజా పరిణామాలు ఏమిటి? మంచిర్యాల జిల్లాలో క్రిస్మస్ వేడుకలతో పాటు నూతన సంవత్సర వేడుకలను కూడా ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రజాపాలన కార్యక్రమం కూడా విజయవంతం కావడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అంతేకాకుండా సింగరేణి ఎన్నికల్లో కూడా ఏఐటీసీ ఘన విజయం సాధించడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు కూడా ఈ మధ్య మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. మరి మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరిగింది? వివరాలు ఏమిటి? నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 80% పైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2,83,262 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. జిల్లాలోని 311 పంచాయతీలు, అదేవిధంగా 174 మున్సిపాలిటీ వార్డులలో ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి? వివరాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. మంచిర్యాలలోని దండేపల్లి, చెన్నారం, కోటపల్లి, చెన్నూరు ప్రాంతాలలో ముఖ్యంగా వికసిత్ భారత్ రథయాత్ర కొనసాగుతుంది. అక్కడ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా ఉన్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న బడి బయట పిల్లల సర్వే వివరాలు ఏమిటి? పనులకు వెళ్తున్న 6 నుంచి 19 సంవత్సరాల లోపు వారు చాలా రోజులుగా బడికి హాజరు కాని వారిని తిరిగి మళ్లీ బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా బడి బాట సర్వే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తుంది. సర్వేలో భాగంగా పాఠశాల స్థాయిలో 6 నుంచి 14 సంవత్సరాలు, కళాశాల స్థాయిలో 15 నుంచి 19 వయసు ఉన్నటువంటి పిల్లలను వేరువేరుగా గుర్తిస్తున్నారు. 30 రోజుల పాటు ఈ విద్యార్థి పాఠశాలకు హాజరు కాకుంటే బడి బయట పిల్లలుగా నమోదు చేస్తారు. 4 రోజుల పాటు జరిగేటువంటి సర్వే కార్యక్రమంలో భాగంగా తిరిగి వాళ్ళను మళ్లీ పాఠశాలలో చేర్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలపడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల వివరాలు ఏమిటి? సింగరేణిలో కార్మికుల కోసం గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలను సింగరేణి యాజమాన్యం నిర్వహించడం జరిగింది. అందులో ఏఐటీయూసీ కార్మిక సంఘం విజయ కేతను ఎగురవేయడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా 11 రీజియన్లలో ఉన్న ఎన్నికలు జరగడం జరిగింది. అందులో 6 చోట్ల కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ విజయం సాధించగా 5 చోట్ల సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ విజయం సాధించడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీకి 16,224 ఓట్లు రాగా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి కేవలం 14,102 ఓట్లు రావడంతో అత్యధిక ఓట్లు సాధించినటువంటి ఏఐటీసీ కార్మిక సంఘాన్ని సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 3 డివిజన్లలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏఐటీసీ 3 చోట్ల కూడా విజయం సాధించడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీసీకి 4,856 ఓట్లు రాగా ఐఎన్టీసీకి 2,690 ఓట్లు వచ్చాయి. దీంతో ఏఐటీసీ 2,166 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మందమరి ఏరియాలో ఏఐటీసీకి 469 ఓట్ల మెజార్టీతో ఐఎన్టీసీ పై ఇక్కడ విజయం సాధించడం జరిగింది. బెల్లంపల్లి ఏరియాలో 122 ఓట్ల మెజార్టీతో ఏఐటీసీ విజయం సాధించడం జరిగింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో 3 డివిజన్లు కూడా ఏఐటీసీ విజయం సాధించడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించినటువంటి ఏఐటీసీని సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నుకోవడం జరిగింది. అదండి, మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి ఎల్ శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.